ఇది ఎంత అనుకుంటున్నావు? ఎంత? నీకు కొన్నింది దాని మీద 30 రూపీస్. నేను కొన్ని కొన్నాను, ఇది 80. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కపుల్ చాప్టర్స్. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామని అంటే ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్తున్నాం అనమాట. మన వైజాగ్లో స్టార్ట్ చేసిన ఇన్ఆర్బిట్ మాల్ని మేము చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. అండ్ ఇదైతే లొకేషన్, ఇది తాడిచెట్లపాలెం 80 ఫీట్ రోడ్ అనమాట. మీరు ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వస్తుంటే, అంటే లాంగ్ నుంచి వస్తే ఈ వీడియో రిఫరెన్స్ చూసి రండి. సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం చూస్తున్న రూట్ ఏమో ఎన్ఏడి సైడ్ నుంచి వెళ్తున్నాం. అంటే ఎన్ఏడి నుంచి వైజాగ్ వచ్చే హైవే రూట్ అనమాట. సో ఆ హైవే రూట్లో స్ట్రైట్గా వచ్చేయడమే గైస్, ఇంకెటు చూడక్కర్లేదు. మీకు తాడిచెట్లపాలెం జంక్షన్ వస్తుంది. అగో హనుమాన్ టెంపుల్ ఉన్నది కదా, అదే మీకు ఇండికేషన్ అనమాట దగ్గరకు వచ్చేసారని. స్ట్రైట్గా అక్కడి నుంచి వెళ్తే మీకు ఒక చర్చ్ కనిపిస్తుంది గైస్. అండ్ చర్చెస్ ఒక 2 ఉంటాయి. దాని నుంచి మీరు లెఫ్ట్కి టర్న్ అవుతే మీకు వెంటనే ఇన్ఆర్బిట్ అని కనిపిస్తుంది. సో చూడండి గైస్, ఇన్ఆర్బిట్ అని కనిపిస్తుంది కదా, అదే అనమాట ఇన్ఆర్బిట్ మాల్. మాల్ అయితే చాలా బాగుంది గైస్, చాలా పెద్దగా ఉన్నది. అండ్ ఇది వైజాగ్ పోర్ట్ అథారిటీ అనమాట. అక్కడి నుంచి మేము అలాగా నేను, మా చెల్లి అండ్ మా హస్బెండ్, మేము ముగ్గురం వెళ్తున్నాం ఈవినింగ్ టైంలో. సో మీరు కూడా ఎండల్లో ఎక్కడికి తిరగకండి గైస్, ఈవినింగ్స్ ప్రిఫర్ చేయండి. ఈవెన్ మీరు ఎండలో వెళ్ళినా సరే ఇన్ఆర్బిట్ మాల్లో చాలా కూల్గా ఉంది. అండ్ ఆల్సో సిట్టింగ్ స్పేస్ కూడా చాలా ఉంది గైస్, మీరు రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం ప్రతి స్టెప్, అంటే ఇన్ఆర్బిట్ మాల్కి ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి ప్రతి ఒక్క సెక్యూరిటీ మాత్రం చాలా బాగుంది గైస్. ప్రతి ఒక్కరు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని ఇండికేట్ చేస్తున్నారు. బైక్ పార్కింగ్ అంటే మీరు బయటను పెట్టేసుకుంటే ఓకే, కానీ మాల్ లోపల పెట్టాలంటే చాలా దూరం వెళ్ళాలి గైస్. చూపిస్తున్నాం కదా, ఇదే అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా స్ట్రైట్గా అలా వెళ్ళిపోవాలి గైస్. అండ్ పార్కింగ్ మాత్రం చాలా దూరంగా ఉంది గైస్. పార్కింగ్కే టైం పడుతుంది, కానీ మనకి ప్రతిదీ ఇండికేషన్ ఉండడం వల్ల ఈజీగా తెలుస్తుంది. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఇంకా మంచి మంచి మాల్స్ అవి ఓపెన్ అవ్వబోతున్నాయి. అండ్ మనం ఇక్కడ చూసాం కదా, ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ ఈజీగా ఇలా వచ్చేయచ్చు. అండ్ ఇలా డౌన్కి దిగి వెళ్తూ ఉంటేనే ఏసీ తగిలేస్తుంది గైస్, ఏసీ చాలా ఉన్నదన్నమాట. సో మీరు సమ్మర్లో వెళ్ళినా మీరు ఈజీగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇన్ఆర్బిట్ మాల్ ఫస్ట్ టైం మన వైజాగ్లో వచ్చింది కాబట్టి మనం కూడా చూడొచ్చు గైస్, అన్ని బ్రాండ్స్ అన్నీ చూడొచ్చు. అండ్ ఆల్సో మామూలుగా అనిపిస్తుంది కదా, అప్పుడు మనం ఏమైనా పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్ళాలి, ఆ షోరూమ్స్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం, అంటే వెళ్ళినా కొనుక్కోపోతే ఎలాగే ఉంటుందేమో, బాగోదేమో అని చెప్పేసి చాలామంది మనం షాప్స్కి వాటికి పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్ళము. ఆ ప్రైజెస్ అవి తీసుకోకుండా వచ్చేస్తే గిల్టీగా ఉంటుందని చెప్పి అనుకుంటాము. సో ఇలాంటి మాల్ ద్వారా మనకి అన్ని ప్రైజెస్, క్వాలిటీస్, అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ మనకు తెలుస్తున్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ జోన్, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ప్రతి ఒక్క సెక్యూరిటీ మనకి ఇండికేట్ చేస్తున్నారంటే బైక్స్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఏంటి అని. అండ్ మీకు ఇక్కడ నుంచి 2 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట మనం బైక్ పార్క్ చేసుకోవడానికి, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. అమ్మా అవి ఫ్లోర్స్ కాదమ్మా, బేస్మెంట్స్. B1 B2 అని ఉంటాయి. క్లియర్గా సెక్యూరిటీ చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు మన వ్యూవర్స్కి రాంగ్ చెప్తున్నాం? ఓ ఫ్లోర్స్ కాదంట గైస్, అవి బేస్మెంట్స్ అంట. అయినా నువ్వేంటి నా ఛానల్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నావు? ఏ నీ ఛానల్లో ఇవ్వకూడదా? 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 ఇవ్వండి సార్, ఇవ్వండి. సో ఏంటంటే గ్యాస్, ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి తన చెల్లెలు అనమాట. లాస్ట్ టైం కూడా ఇలాగే కింద బేస్మెంట్లో దిగిపోయి మేము పైనుంచి వచ్చాము. అండ్ ఇప్పుడు కూడా మేము ఫస్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు కరెక్ట్ అని అనుకున్నాం, కానీ ఫస్ట్ వెళ్ళిన తర్వాత నేను ఇటు సైడే అనుకున్నా, అంటే బైక్ పార్క్ చేసింది కూడా గుర్తుపెట్టుకోవడం కోసం అని. కానీ చూస్తే అక్కడ రాంగ్ అని తెలిసింది గాయస్. మళ్ళీ మేము బ్యాక్కే వస్తున్నాము. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ మేము బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ పక్క నుంచే ఇంకొక ఎంట్రీ డోర్ ఉంటుంది అనమాట. సో మీరు చూడొచ్చు. ఆ డోర్లో నుంచి వెళ్ళి
మేము ఎగ్జిట్ నుంచి ఎంట్రీ ఇద్దాం అనుకున్నాం గైస్. దానికి యూ రౌండ్ తిరిగితే మనకి ఎంట్రీ ఉందన్నమాట. సెక్యూరిటీ అలా చెప్తే వెంటనే మేము ఎంట్రీ సైడ్ వెళ్ళిపోయాం. సో మీకు తెలియదేముంది, స్టార్టింగ్ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ కూడా అంతా చెక్ చేస్తాడు, మనం ఏదో పట్టుకెళ్ళిపోతున్నట్టు బాంబు పెట్టినట్టు. సో అంతా అయిపోయిన తర్వాత ఎస్కలేటర్ ఎక్కిసాం గాయస్. ఇక్కడ అన్ని సెన్సార్స్తోనే లైక్ మనం ఎలాగైనా స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోగానే ఆగిపోతుంది. ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ ఏదో మా ప్రయత్నం మాది చెప్పాలనుకున్నది. సో లెట్ స్టార్ట్ గైస్. ఇక్కడ చూడండి, నేను నా వైఫ్తో ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా మీకు చూపించడానికి మొత్తం. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం చూడబోతుంది లోపల అసలు ఇంత పెద్దగా ఉంటుందని మేము అనుకునే లేదు గైస్. చాలా అంటే చాలా పెద్దది నార్బిట్ మాల్. ఇవిడ చూసారా ఎంత ఈజీగా క్లీన్ చేస్తుందో మొత్తం అంతా. క్లీనింగ్ కూడా టెక్నిక్స్ కనిపెట్టేశారు అనమాట ఈ నార్బిట్ మాల్లో కదా. సో చూడండి గైస్, ఇక్కడ ఎంత బాగుంది కదా కూర్చోవడానికి. మనం ఇక్కడ ఎండలో నుంచి వచ్చి మనం ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి. తిని చూడండి ఎలానే అవుతుందో, మేము ఇక్కడ వీడియో తీస్తున్నామని చెప్పేసి. సో ఇక్కడ పైనుంచి చూస్తే వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది గైస్. మీరు ఫొటోస్ తీసుకోవడానికైనా ఏవైనా. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మినీ అని. మినీసోకి నువ్వే చెప్పే. చెప్పేస్తా. సో మినీసో అంటే గర్ల్స్ థింగ్స్ కదా గైస్, అంటే చాలా క్యూట్ స్టఫ్ ఉన్నది. అండ్ నేను ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా మినీసోకి అనేది వెళ్ళలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట మినీసోకి వెళ్ళడం. ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి గైస్, చాలా క్యూట్ స్టఫ్ ఉన్నది. నార్మల్గా మిగతా అందరూ యూట్యూబర్స్ చేస్తున్నారు కదా మినీసోకి వెళ్ళి ఇవి పర్చేస్ చేసాం అవి పర్చేస్ చేసామని. నిజంగా చాలా క్యూట్ స్టఫ్ ఉన్నది, కానీ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నది గైస్. లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. ఒక చిన్న డైరీయే ఒక 350-400 అలా ఉన్నది గైస్. ఆ బ్యూటీకి ఆ క్యూట్నెస్కే మనం అంతా పే చేయాల్సి వస్తుందేమో. అండ్ ఇక్కడ మేము ఫుల్గా టాయ్స్తో ఆడేసుకున్నాం గైస్. చాలా బాగున్నాయి కదా టాయ్స్. నాకు ఒకటి కొనివ్వచ్చు కదా నాన్న. నీకు కొనేస్తే ఇక్కడ నేను ఆస్తులు అమ్ముకోవాలి. కానీ చెప్పు మన వ్యూవర్స్కి చెప్పు, ఇంకా ఏమున్నాయి ఇందులో. ఇక్కడ నేను మా సిస్టర్ కలిసి టాయ్స్ అన్ని తీసి ఆడుకుంటున్నాం. చాలా సాఫ్ట్ టాయ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ లేనిదంటూ ఏంటి లేవు. లైక్ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ పిల్లలకి కానీ బాగా అట్రాక్ట్ అయిన ఉన్న సామాన్లే ఉన్నాయన్నమాట. అంటే అట్రాక్టివ్గా ఉండే సామాన్లే ఉన్నాయి. ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో, టై వేసుకొని నీలాగే ఉంది కదా నాన్న. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 1100 అండ్ చేంజ్ ఉంది గైస్. ఓన్లీ సింగిల్ జిప్. మన అమ్మాయిలు అయితే అస్సలు కొనరు అండ్ కొనొద్దని కూడా చెప్తారు. ఇవన్నీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుసు కదా. అండ్ ఇక్కడ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ టోట్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి గైస్. స్కిన్ కేర్ కూడా ఉన్నది, యాక్సెసరీస్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇవి యూస్ చేస్తే ఎలాగుంటుందో తెలియదు, కానీ రేట్లు మాత్రం బేభత్సంగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఏదో జస్ట్ అలాగా చూడడానికే వెళ్ళాం గైస్, మేమేం కొనలేదు. అండ్ ఇక్కడ హీరో గారు చూడండి ఏం చేస్తున్నారు. బ్యాగ్ చూస్తున్నారంటే ఏం చేస్తున్నావు? నాకైతే ఆ బ్యాగ్ నచ్చింది. అండ్ వెంటనే మా మద్దలు కడ వచ్చి మన ఇద్దరం బ్యాగ్తో చూసుకుందాం అని చెప్పేసి చూసింది. ఇక్కడ మా సిస్టర్ ఏం చెప్తుందో వినండి గైస్. ఇది ఎంత అనుకుంటున్నావు? ఎంత? నీకు కొన్నింది దాని మీద 30 రూపీస్. నేను కొన్ని కొనని ఇది 80. చూపించు యాక్సెసరీస్. ఇది బయట యాక్చువల్లీ గాయస్ ఇది 20 అన్నమాట. బట్ ఇక్కడ కొంచెం గాయస్ ఇది యాక్చువల్లీ 20, బట్ ఇక్కడ 80 కమ్ముతున్నారు. సో చూసారా గైస్, మనం బయట తక్కువ కొనుక్కునేవన్నీ ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. అంటే ఇక్కడ కొనకూడదు అని కాదు, ఎవరు ఎక్కడ ఎఫోర్డ్ చేయగలరో అక్కడే చేసుకోండి. సో మన మిడిల్ క్లాస్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక బాటిల్ టైప్ అన్నమాట. ఇది చాలా బాగుంది కదా చూడడానికి. టంబ్లర్, దాన్ని టంబ్లర్ అంటారు. అండ్ ఇక్కడ లెన్స్ కార్డ్కి మేము ఆల్రెడీ లెన్స్ కార్డ్కి వచ్చాము. అండ్ ఇక్కడ మేము స్పెట్స్ కూడా తీసుకున్నాం అండ్ విత్ నైస్ బడ్జెట్. అండ్ వాళ్ళు మనకి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దాని గురించి మేము తర్వాత పెడతాం. అండ్ ఎవరైనా లాంగ్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే ఇక్కడ మంచి లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి మీరు తీసుకోవాలనుకుంటే. అండ్ ఇక్కడ మీ ముగ్గురమే వచ్చాము ఇన్ఆర్బిట్ మాల్కి ఈరోజు లాగ్ చేయడానికి. సో ఇక్కడ ఉన్నదంతా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. అండ్ మేము వచ్చేసాం మ్యాక్స్లోకి. సో ఇక్కడ వీడికి చూడండి క్యాప్ ఉంది, కానీ వాడి కళ్ళు ముక్కు ఏమీ లేవు. అండ్ ఇక్కడ అమ్మాయిల స్టఫ్ అంతా చాలా బాగుంది. అండ్ దట్ ఫ్రాక్స్ అండ్ ఆల్ టీ షర్ట్స్ కానీ ఎవరైనా లూజ్ బ్యాగీస్ వేసుకున్న ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అని
ఇవన్నీ చాలా బాగున్నాయి గైస్. ఇక్కడైతే మీరు లేడీస్కి చాలా మంచి స్టఫ్ అంతా ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడంతా గ్రాప్ చేసుకుంటారు అనుకుంటున్నాను. హలో సార్, నాకు కొంచెం గ్యాప్ ఇస్తారా? మాట్లాడొచ్చా? చెప్పండి అంటే లేడీస్ కదా, కొంచెం మనం ఇన్వాల్వ్ అవుదామని. సో చెప్పండి చెప్పండి. ఇక్కడ మనం గర్ల్స్ స్టఫ్ అంతా బయట నార్మల్ మ్యాక్స్లో ఎలాగుంటుందో అలాగే ఉన్నది గైస్. కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ప్రైజెస్ ఎలాగో తెలుసు కదా మ్యాక్స్లో మీకు ఎలా ఉంటాయో. అండ్ యాక్సెసరీస్ కూడా బాగున్నాయి, కానీ ఒకటి ఉంటే ఒకటి లేవు గైస్. అదేటో నాకు అర్థం కాలేదు. అండ్ ఆ ఇయర్ రింగ్స్ చూపిస్తే మా ఆయన అవి ఇయర్ రింగ్స్ ఏనా అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా తెలుసు కదా, దొంగతనంగా మనం పర్ఫ్యూమ్ యూస్ చేసేయడమే. సో అలా ట్రై చేయాల్సిన పర్ఫ్యూమ్స్ అన్నీ మనం బాడీ మీద వేసుకుంటాం. ఇక్కడ బెల్ట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి గైస్. మినీసోలో చూసాం కదా గైస్ సాఫ్ట్ టాయ్స్, అలాంటివే సేమ్ ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ మనం అవే చూస్తున్నాం అనమాట. ఈ పింక్ క్యూట్ డాగీయో మరేంటో నాకు తెలియదు, కానీ చాలా క్యూట్గా ఉన్నది కదా గైస్. మా ఆయన్ని షూట్ చేస్తున్నాను అనమాట డాల్తో. అండ్ ఇక్కడ మా సిస్టర్ చిన్న డాల్ చూపిస్తుంది. మా సిస్టర్ లాగానే ఉంది కదా గైస్ ఆ డాల్ కూడా. అండ్ ఇది అవుట్ సైడ్ అంబియన్స్ అనమాట. ఇక్కడ చెట్టు ఉన్నాయి. అండ్ చెట్టు అంటే చెట్టు కాదు గైస్, స్లీవ్సే ఉన్నాయి. మ్యాక్స్ షోరూమ్ బయటనే ఉంది. అండ్ అక్కడ చాలామంది పిక్చర్స్ దిగుతున్నారు. కానీ మీరు ఎప్పుడైనా పిల్లలతో వెళ్తే చాలా కేర్ఫుల్గా ఉండండి గైస్. అవన్నీ గ్లాస్వే కదా, అక్కడి నుంచి బై మిస్టేక్ మనం చెప్పలేము ఏ టైంకి ఎలాగుంటారో. అండ్ పిల్లలు కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి షోరూమ్కి వెళ్తే మాత్రం. అండ్ అంతే గైస్, ఇక్కడ నుంచి మేము మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది పైనుంచి టాప్ వ్యూ. అండ్ ప్రతి ఫ్లోర్లోనే మనల్ని అసెస్ చేయడానికి సెక్యూరిటీ అయితే చాలా బాగా పెట్టారు గైస్. అదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మేము మళ్ళీ వెళ్ళి ఇన్ఆర్బిట్ మాల్ నుంచి బయట అవుట్స్కట్స్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాం గైస్. అక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగుందని చెప్పేసి. ఆ సిటీ అంతా ఈజీగా కనిపిస్తుంది. మొత్తం గ్లాస్ మిర్రర్సే ఉన్నాయి కదా నాన్న. మొత్తం గ్లాస్ మిర్రర్సే ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి చూసుకుంటే మన వైజాగ్ అంతా చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను గైస్. చూడండి, ఇక్కడ ఉన్న మన ఇల్లులన్నీ కనిపించేటట్టు ఉన్నాయి మన ఇన్ఆర్బిట్ మాల్లో నుంచి. కానీ చూడండి అసలు వ్యూ ఎంత బాగుంది కదా ఇక్కడ నుంచి చూడడానికి. అండ్ చూడండి గైస్, సూర్యుడు బయటను తిరుగుతున్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. మేమంటే ఏసీలో ఉన్నాం కాబట్టి కొంచెం చిల్ అవుతున్నాం. అండ్ ఇక్కడ మనకి మెక్డొనాల్డ్స్, ఎంసీ కేఫ్, అన్నీ పిజ్జా హట్, ఇంకా చాలా చాలా కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి గైస్. అండ్ ఇంకా చాలా కంపెనీస్ ఓపెన్ చేయలేదు, కానీ త్వరలో అవి కూడా ఓపెన్ అయిపోతాయి మ్యాక్సిమం. సో మీరు ఫ్రీగా ఉన్న టైంలో మీకు చిల్ అవ్వాలనుకుంటే వెళ్ళి ఇందులో చూడండి గైస్. అండ్ ఇందులో టైమ్ జోన్ కూడా ఉంటుంది, గేమ్స్ అవన్నీ అవి మేము కవర్ చేయలేదు. సో అది మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో మళ్ళీ మేము చేసి కవర్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడండి మొత్తం అన్నీ మంచి ఆఫర్స్లో కూడా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీరు ఏం తినాలనుకున్నా కూడా మీకు అన్నీ దొరుకుతాయి. నేను చెప్పాను కదా గైస్ పిజ్జా హట్ ఉందని చెప్పేసి. సో చూడండి ఆ లైటింగ్ అదంతా చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ సినిమా హాల్ కూడా ఉంది. సో కమింగ్ సూన్. ఎవరెవరికి ఇక్కడ అల్లు అర్జున్ ఇష్టమో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను కూడా అల్లు అర్జున్ బిగ్ ఫ్యాన్. సో చూడండి గైస్, ఇక్కడ తను అందరికీ హాయ్ చెప్తుంది. అండ్ వెళ్ళే దారిలో చూసాం గాయస్, ఇక్కడ ఈ బూట్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్, కానీ చూడడానికి కూడా చాలా బాగున్నాయి. మేమైతే తీసుకుందాం అనుకున్నాం. అండ్ బాయ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది గాయస్, ఆ ఫుట్వేర్ అదంతా. ఇఫ్ ఎనీబడి వాంట్స్ గో అండ్ గ్రాబ్ ఇట్. సో ఇక్కడ ఈ పాప చూడండి, తనలో తనే ఎంత క్యూట్గా మాట్లాడుకుంటుందో. ఫేస్ చేద్దాం అనేటప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోయాం గాయస్, కానీ తను చూడండి అంత అల్లరి చేస్తుంది అక్కడ తన మిర్రర్లో చూసుకుంటూ. సో అంతే గాయస్, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా మళ్ళీ ఎస్కలేటర్ డౌన్ దిగి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ మనం ఎటు వెళ్ళినా ఒకేలా అనిపిస్తుంది. మీరు బేస్మెంట్కి వెళ్ళాలంటే మళ్ళీ మీరు ఎక్కడ వెహికల్ పెట్టుకున్నారో అంతా తెలుసుకోవాలి అనుకుంటే, సో మీరు వచ్చిన వే మర్చిపోవద్దు. బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 రెండు ఉంటాయి మీరు వెహికల్స్ పార్క్ చేయడానికి. సో మేమైతే బయటకైతే వచ్చేసాం. కానీ ఇది ఇన్ఆర్బిట్ మాల్ చూసుకుంటే కనుక మనకి చాలా పెద్దది గాయస్, చాలా అంటే చాలా పెద్దది. చాలా స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, ఎకర్స్లో ఉంటుంది యాక్చువల్లీ. అండ్ ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. చూడండి, ఇంకా మేము మార్నింగ్ టైం వచ్చాం కాబట్టి, సారీ మార్నింగ్ కాదు ఈవినింగ్, నైట్ వచ్చి ఉంటే కనుక ఆ లైటింగ్ అదంతా మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇంతటితో ఇంతే గాయస్, పెట్రోల్ అయిపోయింది. సో పెట్రోల్ బంక్ వచ్చాము, పెట్రోల్ కొట్టించుకున్నాం. సో మళ్ళీ కలుద్దాం గాయస్ నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ బై బాయ్, సీ యూ.
బాయ్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కపుల్ చాప్టర్స్. మరి కొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను గైస్. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.